ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. సంధ్య, అమ్మా శ్రీజ ఎక్కడా? రేపు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారంటండి. అత్తయ్యని శ్రీజని ఇద్దరిని ఇంటికి వెళ్ళిపోమన్నాను. ఈ ఒక్కరోజే హాస్పిటల్లో, రేపటి నుండి ఇంట్లో. నాకింటికి రావాలని లేదు సంధ్య. అదేంటండి అలా అంటున్నారు? ఇంటికొస్తే నేను మొదట చూసేది మగ్గాన్నే. ఇప్పుడు ఆ మగ్గాన్ని ఇది వరకు ఇట్లా పలకరించలేను, ప్రేమగా నా చేత్తో తాకలేను, అచ్చు అతకలేను, దోనె కదపలేను, ఒక్క అంగుళం కూడా నేయలేను. ఇంటికి ఏ కష్టం రాకుండా అందరి బాధ్యతలు చూసుకోవాల్సిన నేను ఇక నుండి ఒక భారంగా, అందరి పాలిట కష్టంగా మారుతాను. అలా ఎందుకు అనుకుంటారండి? మీకు చెయ్యొక్కటే పనిచేయడం లేదు. మీ మాట మనసు చాలు మా అందరి గురించి ఆలోచించడానికి, మాకు అండగా నిలబడ్డానికి. అండగా నిలబడితే ఆకలి ఎలా తీరుతుంది సంధ్య? పని చేయకపోతే ఇల్లు అలా గడుస్తుంది. నేత కార్మికుడు చెయ్యంటే ఇన్నాళ్ళు డబ్బుకే లోకు అనుకున్నాను, కానీ ఆ దేవుడికి కూడా లోకువే అని ఇప్పుడే తెలుసుకున్నాను సంధ్య. ఏమండి, వద్దండి, మీరు బాధపడద్దు. పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, వ్రతాలు, పూజలు, ఇలా మీరు నేసిన చీరలు ఎన్నో శుభకార్యాల్లో భాగస్వామ్యమయ్యాయి. ఎందరో ఆడవాళ్ల ఆనందానికి కారణమయ్యాయి. వాళ్లల్లో కొంతమందైనా మీరు నేసిన చీర బాగుందని పొగుడుకొని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించే ఉంటారు. గుళ్ళో పూజలు జరిగేటప్పుడు కూడా మీ చీరలు దేవుడికి అలంకారంగా మారాయి. మనిషి అభినందించడం మర్చిపోయినా మనం చేసిన మంచికి దేవుడి ఆశీర్వాదం తప్పకుండా అందుతుందండి. మీ చేతికొచ్చిన లోపం తాత్కాలికమే. కొన్ని రోజుల తర్వాత నార్మల్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్ గారు చెప్పారు. అప్పటి వరకు మీకు తోడుగా, మీ చేతికి దన్నుగా నేనుంటాను. కష్టమైనా నష్టమైనా కలిసి నడవడానికి, బ్రతుకు సాగించడానికి నేనున్నాను కదా. మీరు ఏ క్షణం కూడా ఇలా అధైర్యపడద్దు. సమస్య సృష్టించే దేవుడే సమాధానం కూడా చూపిస్తాడండి. ఓడిపోయారని బాధపడ్డం కంటే గెలిచి తీరుతానన్న పట్టుదల ఉన్నప్పుడే మనకి ఆ దేవుడు తోడుంటాడు. ఖచ్చితంగా గెలిపిస్తాడు. ఒకరికొకరు తోడై ఉంటే వసంతాలులే, అలసి కలసి నిదురిస్తుంటే అదే స్వర్గమే. ఒకరికొకరు తోడై ఉంటే వసంతాలులే, అలసి కలసి నిదురిస్తుంటే అదే స్వర్గమే. వింధ్య పాప ఎందుకలా ఏడుస్తుంది?
పాల కోసం ఏడుస్తుంది. మీ ఇంటికి కారు పంపిస్తాను, అర్జెంటుగా వస్తావా? ఇంటికా? వద్దు వద్దు వింధ్య, నేనే వస్తాను. ఎంత దగ్గరైనా చీకట్లో రావడం ఎందుకు? మావయ్య గారు కారులో వస్తారు, ఆయనతో పట్రా. వద్దని చెప్తున్నాను కదా వింధ్య, నేనే వస్తాను. నువ్వు కాల్ కట్ చేయి, నేను వస్తున్నాను. ఏమండి, మన పాప ఆకలికి ఏడుస్తుంది. నేను వెళ్ళి పాలిచ్చి వెంటనే వచ్చేస్తాను. ఓ ఏడోకు బంగారు తల్లి. ఓ ఊరుకోమ్మా. సంధ్య, దాహంగా ఉంది సంధ్య, కొంచెం నీళ్ళివ్వు. కాసేపు ఆలస్యమైతే అంతలా ఏడుస్తావా? చూడు, నీ వల్ల అందరూ ఎంత టెన్షన్ పడ్డారో. సంధ్య, ఎక్కడికి వెళ్ళిపోయావు? వింధ్య, పాప ఆకలి తీరింది. అమ్మా సంధ్య, మీ స్నేహబంధాన్ని దూరం చేయకూడదనేమో ఆ దేవుడు నా మనవరాల ఆకలి నీ వల్ల తీరేటట్టు చేస్తున్నాడమ్మా. మాది స్నేహబంధం, వీళ్ళది పేగుబంధం. ఏం మాట్లాడుతున్నావు వింధ్య? పాలిచ్చినంత మాత్రాన పేగుబంధం ఎలా అవుతుంది? సారీ అత్తయ్య, ఏదో మాట తడబడి. వింధ్య, నేనింక బయలుదేరుతాను. బాగా లేట్ అయింది. మావయ్య గారు నీకు తోడొస్తారు. పర్లేదు వింధ్య, పక్కనే కదా, నేను వెళ్తానులే. ఇంత రాత్రిపూట ఒక్కదానివే ఎందుకులే. ఏమండి, తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసిరండి.